వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో యుద్ధం సరికొత్త మలుపు తిరుగుతోంది. అత్యాధునిక సాంకేతికతకు మారుపేరైన ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకే హెజ్బొల్లా సవాల్ విసిరింది. దక్షిణ లెబనాన్ సరిహద్దులో ఇజ్రాయెల్ కు చెందిన యాంటీ డ్రోన్ వ్యవస్థని లక్ష్యంగా చేసుకుని హెజ్బొల్లా జరిపిన డ్రోన్ దాడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డ్రోన్లను కూల్చాల్సిన వ్యవస్థని ఒక డ్రోన్ వచ్చి ధ్వంసం చేయటం ఇక్కడ విచిత్రం. ఈ హైటెక్ యుద్ధ తంత్రానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ఇప్పుడు డ్రోన్ల యుద్ధానికి వేదికగా మారింది. ఇజ్రాయెల్ గగనతలాన్ని కాపాడుతున్న వైమానిక రక్షణ కవచాన్ని ఛేదిస్తూ హెజ్బొల్లా పంపిన ఒక లోయిటరింగ్ మునిషన్ బీభత్సం సృష్టించింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుకు అతి సమీపంలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన యాంటీ యుఏవి వ్యవస్థను ఈ డ్రోన్ నేరుగా ఢీకొట్టింది. డ్రోన్లను గుర్తించి వేటాడాల్సిన వ్యవస్థే శత్రు డ్రోన్ దాడులు చిక్కుకొని కుప్ప కూలిపోవటం ఇజ్రాయెల్ రక్షణ దళాలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ దాడికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే హెజ్బొల్లా తన యుద్ధ తంత్రాన్ని ఎంతలా ఆధునీకరించిందో అర్థమవుతోంది. ఇజ్రాయెల్ నిఘా కళ్లను కప్పిపుచ్చుతూ అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించిన ఈ సూసైడ్ డ్రోన్ లక్ష్యాన్ని పక్కాగా గుర్తించి మరీ దాడి చేసింది. సాధారణంగా ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు ఇలాంటి వాటిని గాలిలోనే అడ్డుకుంటాయి. కానీ ఈసారి హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్ ఆ రక్షణ వలయాన్ని చాకచక్యంగా దాటుకుంటూ వెళ్లి తన పని పూర్తి చేసింది. ఈ యుద్ధంలో ఇప్పుడు డ్రోన్ల వినియోగం అత్యంత కీలకంగా మారింది. ఇరు పక్షాలు అడ్వాన్స్డ్ నిఘా పరికరాలు, అధునాతన డ్రోన్లను ప్రయోగిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా వారి రక్షణ కవచాన్ని బలహీనపరచాలని హెజ్బొల్లా భావిస్తోంది. ఈ క్రమంలోనే తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ దాడికి సంబంధించిన క్లోజ్ అప్ ఫుటేజ్ ని హెజ్బొల్లా విడుదల చేసింది. ఇది ఇజ్రాయెల్ భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ రెండు వైపులా డ్రోన్ అటాక్స్ తీవ్రతరం అవుతున్నాయి. గతంలో కేవలం క్షిపణులు, రాకెట్లతో మాత్రమే దాడులు జరిగేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో శత్రువు కళ్లు గప్పి మరీ దాడులు చేస్తున్నారు. ఈ పరిణామం ఇజ్రాయెల్ ను తన డిఫెన్స్ స్ట్రాటజీని మార్చుకునేలా చేస్తోంది. డ్రోన్లను అడ్డుకోవడానికి మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే సరిహద్దులో మరిన్ని కీలక ఆస్తులను కోల్పోయే ప్రమాదం ఉందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో డ్రోన్ల మోత ఆగటం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ తన గగనతలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు హెజ్బొల్లా రంధ్రాలు వెతికి మరీ దాడులు చేస్తోంది. ఈ డ్రోన్ వార్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. యుద్ధ క్షేత్రంలో అజేయమని భావించిన వ్యవస్థలే ఇలా కూలిపోతూ ఉండటం చూస్తుంటే ఆధునిక యుద్ధంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించటం కష్టమనిపిస్తోంది.